సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ ఎక్స్ ఇన్‌చార్జ్ అని చెప్పుకోవాలి. వినూత కోట డ్రైవర్ మర్డర్ కేసుకి సంబంధించి ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. ఆ డ్రైవర్ రాయుడుకి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దాన్ని వైరల్ చేస్తుంది వైసీపీ వాళ్ళు కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంటే అప్పట్లో అసలు ఏం జరిగిందని చెప్పేసి అతను చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలో. మరి దాన్ని ఫేక్ అని ఇటు టీడీపీ వైపు నుంచి వస్తుంది. అసలు ఏం జరిగింది? మరి ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు? మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే వినూత, ఆవిడ భర్త హ్మ్. వాళ్ళిద్దరూ ఈ డ్రైవర్ హత్య తర్వాత ఆ డ్రైవర్‌ని హత్య చేసిన మాట వాస్తవం అనేది అంగీకరించిన సందర్భం ఒకటి జరిగింది హ్మ్. ఇంతకుముందు. అవును. జరిగినప్పుడు చాలా క్లియర్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే, ఇతను వాళ్ళకి సంబంధించినటువంటి కెమెరాలు పెడుతున్నాడు అన్న దగ్గర మొదలైంది. వాళ్ళ హ్మ్. వీడియోస్ తీయటానికి, పర్సనల్ వీడియోస్ తీయటానికి కెమెరాలు ఫిట్ చేస్తూ ఉండగా దొరికాడు. అక్కడి నుంచి అతన్ని ట్రాక్ చేసి కొట్టారు. కొట్టిన తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తమిళనాడులో పడేశారు. తర్వాత అది దొరికింది. ఇదంతా ఒక క్రైమ్ స్టోరీ మనం విన్నాము, హ్మ్. చూసాము, అయిపోయిందది. అయితే ఇప్పుడు కొత్తగా అంటే ఆ రోజున కూడా వాళ్ళు ఓపెన్‌గా చెప్పిందేంటంటే ఇతని పేరు ఆ భర్త ప్రస్తావించాడు. ఆ వినుత గారి భర్త ప్రస్తావించాడు. హ్మ్. ప్రస్తావించిన తర్వాత అది కొంచెం సెన్సేషన్ అయింది. అయితే కూటమి స్పిరిట్‌కి ఇబ్బంది పెట్టేటువంటి వార్తలాగా అనిపించింది. ఆవిడ ఇన్‌చార్జ్ కూడా ఇతను కాళహస్తి ఎమ్మెల్యే అనుకుంటాను. అవును. సుధీర్ రెడ్డి. అదే. ఈ కాళహస్తి ఎమ్మెల్యే గారి ప్రమేయంతో జరుగుతోంది. పర్సనల్ గొడవలు ఏవైనా ఉంటే ఉండుండొచ్చు. హ్మ్. ఇది కూటమి వ్యవహారం కాదు. ఆవిడ జనసేన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పరిస్థితి వినుత. ఈ కండిషన్‌లో ఆవిడ భర్త పేరు చంద్రబాబు. అదొక విచిత్రం. సరే ఏదేమైనప్పటికీ జనసేన వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఈ కేసు ఎప్పుడైతే వీళ్ళే చేశారు అని ట్రాక్ అయినాయో సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ మ్యాచ్ అయినాయి. పైగా అతని బాడీ మీద ఈవిడ పేరు, జనసేన పేరు, పచ్చబొట్లున్న దగ్గర నుంచి ఇది ట్రాక్ అయింది. ఆ డ్రైవర్ బాడీలో అతని చేతి మీద ఎక్కడో ఈవిడ పేరు, జనసేన పేరు, హ్మ్. పచ్చబొట్లు పొడిపించుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ట్రాక్ అయి మొత్తానికి వీళ్ళు ఒప్పుకున్నారు. అంగీకరించిన సందర్భంలో మేము చేయటానికి ఒక బేస్ ఉంది అన్న టైప్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఇతను కెమెరాలు పెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ ట్రాక్ అయ్యాడు. ఇదంతా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ రోజున కూడా వాళ్ళు చెప్పింది సుధీర్ రెడ్డి మీద డౌట్ ఉంది అనేది. సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడు ఇదంతా అని. ఇప్పుడు దానికి సంబంధించి ఒక రూఢి సాక్ష్యం ఒకటి బయటకు వచ్చింది. అది అతని సెల్ఫీ వీడియో. అంటే తను ఏదో 30 lakhs ఎంతో ఇచ్చాడు. హ్మ్. దాన్ని బేస్ చేసుకుని ఈ కార్యక్రమం అంతా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న వీడియో ఏదో బయటకు వచ్చింది. అది అది నిజంగా ఆ సందర్భంగా మాట్లాడిందేనా లేకపోతే ఇంకేంటి అనేది తెలియాలి. ఈ మధ్య అలాంటి వీడియోలు చాలా చూస్తున్నాం మనం. అంటే శ్రీకాంత్ అని నెల్లూరులో మొన్న పెరోల్ గొడవ జరిగింది కదా, ఒక 3-4 months బ్యాక్. ఓకే. హోంమంత్రి గారు పెరోల్ ఇచ్చినటువంటి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్ శ్రీకాంత్కు సంబంధించి కోటంరెడ్డి వ్యవహారంలో అది కోటంరెడ్డిని చంపడానికి ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోలన్నీ మనం చూసాం. ఇలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది కూడా అలా బయటకు వచ్చింది అనుకుంటే, ఇది అంటే అసలు ఏం జరుగుతోంది రాజకీయాల్లో అనేది ఒక అనుమానం. అంటే ఒకళ్ళనొకళ్ళు ఎలిమినేట్ చేసుకునే దాకా వెడుతున్నారా? ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే తీసేయటమే, లేపేయటమే. ఈ లేపేయటం అనేది సర్వసాధారణ క్రియగా మారిపోతోందా సమాజంలో? సమాజంలో పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి అనే దాని మీద ఒక స్టడీ జరుగుతోంది. అంటే మార్కెట్ ఎకానమీలోకి జీవితాలు వచ్చేసిన తర్వాత ఎవరు ఎవరిని స్పేర్ చేయటం లేదు. చంపేయటమే మార్గం. అంటే శత్రు వైరుధ్యం అప్పుడు మాత్రమే చంపమని చెప్పేవాళ్ళు పూర్వకాలం. హ్మ్. అంటే మనుగడకి ముందుకెళ్ళటానికి, అడుగు పడటానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు
అడ్డు తొలగించుకోవటానికి చంపడం తప్పు లేదు అనే పరిస్థితి ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి మిత్ర వైరుధ్యం అంటేనేమో కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోగలిగిన పరిస్థితి. ఇది తొలగింపుతో కూడుకున్న పరిష్కారం కోరుకోదు. కానీ తొలగింపుతో కూడుకున్న పరిష్కారమే ప్రతిదానికి అంతిమ పరిష్కారం కింద ముందుకొచ్చేస్తోంది. ఓకే. ఇటువంటి కండిషన్లు ఈ హత్య ఎలా అంటే ఎందుకు ఎలిమినేట్ చేయదలుచుకున్నాడు వీళ్ళని, ఎందుకు టార్గెట్ చేశాడు, వీళ్ళని అన్పాపులర్ చేయటం కూడా ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అంటే చంపదలుచుకున్నటువంటి కుక్క పిచ్చిది అని చెప్పడం అనేది మనకు ఒక పాత సామెత ఉంది. అలా ఈ కెమెరాలు పెట్టడం దగ్గర నుంచి స్కీమ్ ఉందా ఎవరికి? సుధీర్ రెడ్డికి. ఆ స్కీమ్లో భాగంగానే డ్రైవర్ ఇక్కడ ప్రవేశించాడా, వీళ్ళ నమ్మకాన్ని చూరగొనడానికి అవన్నీ వేసుకున్నాడా, జనసేన ఆవిడ పేరు పచ్చబొట్లు పొడిపించుకోవడం ఈ కార్యక్రమం అంతా జరిగిందా అనేది ఒక అనుమానం. వీళ్ళిద్దరికి మధ్య పర్సనల్ లెవెల్లో గతంలో ఏవైనా ఉన్నాయా? అక్కడి నుంచి ఇప్పుడు పరిశోధన జరిపి ఫైనల్గా కేసు ఏదో ఫ్రేమ్ చేస్తారు. కేసు ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది పక్కన పెడితే ఈ రకమైనటువంటి ధోరణి, ఇలాంటి హింసాత్మక ప్రవృత్తి, చంపేయటం దాకా వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు అతను వీళ్ళని టార్గెట్ చేస్తూ అతన్ని నియోగించాడని చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ చేసేసారు. కాబట్టి ఈ చంపుట అనే కార్యక్రమం ఇరుపక్షాలుకి ఉంది ఆలోచన. అంటే ఆ రేంజ్ పగలు ఉన్నాయా నిజానికి వాళ్ళ మధ్య? ఆ స్థాయి అంటే మనం ఇందిరా సినిమాలో చూస్తాం ఒక సీన్, పెళ్లి చేసుకుని వాడిని చంపడం కోసం పెళ్లి చేసుకుని విషం పెట్టి చంపేసేటువంటి ఒక సన్నివేశం. ఆ లెవెల్లో పగలు ఉన్నాయా జనాల మధ్య అనేది ఒక భయం. అంటే మానవ సంబంధాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఏది సామాజిక శాస్త్ర కోణంలో చూస్తే. అందుకని ఇది చిన్న విషయం ఏం కాదు, చాలా చాలా గందరగోళం ఉన్నటువంటి గొడవ. వాళ్ళ మధ్య రాజకీయ పరమైన గొడవలు మాత్రమే కాదు, ఇంకేవో ఉన్నాయి. ఎవరికి? సుధీర్ రెడ్డికి ఈ చంద్రబాబు దంపతులకి మధ్య దానికి మించి ఇంకేవో ఉన్నాయి. అదేమిటి అనేది బయటకు వస్తుంది తప్ప దాని సాంద్రత ఏంటనేది తెలియదు. అంటే దీని నీడ్ ఏంటనేది తెలియదు. అందుకని ఆ నీడ్ తెలిసే వరకు ఇది జస్టిఫై అవ్వదు. కానీ భయం కలిగించే అంశమే ఇది. సమాజంలో మరి ఇలా తయారైపోతున్నారని జనాలు, పైగా వీళ్ళు రాజ్యాంగబద్ధ రాజకీయాలలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈవిడేమో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంది. వీళ్ళందరూ తెల్లారులేస్తే ప్రజాస్వామిక రాజకీయాల గురించి బలంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళ జీవితంలో ఈ రేంజ్ వైలెన్స్ ఉంది. ఇది వైరుధ్యం. ఈ వైరుధ్యం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఇప్పుడు మేము హింసని నమ్ముకున్నాము, హింసే ఈ సమాజానికి విముక్తి కలిగిస్తుంది అని నమ్మినటువంటి వాడు హింస చేయటం వేరు. కానీ అహింస పరమోధర్మ అని అనుకుంటున్నాం మేము అని తెల్లారులేస్తే మాట్లాడతారు. ఇంకా కనీసం నేనైనా చెప్తున్నాను, అది శత్రు వైరుధ్యం అంటే ఎలిమినేట్ చేయడం తప్పు కాదని. మిత్ర వైరుధ్యం అయితే కూర్చోబెట్టి మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలనేది ఒక పద్ధతి ఉండేది. ఇది కూడా మాట్లాడాలి ఓపెన్ డయాస్ మీద. ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటారు. పాత సినిమాల్లో రావుగోపాలరావు గారు చెప్పినట్టు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం నా ఫిలాసఫీ అని అమ్మగోళ్ళలో చెప్తూ ఉంటాడు ఆయన. ఆ పద్ధతిలో మాట్లాడతారు ఇటు తెల్లారులేస్తే మైకులు పట్టుకొని. కానీ వీళ్ళ జీవితాల్లో ఈ రేంజ్ వైలెన్స్ ఉంటుంది అనేది అర్థం. ఇది వీళ్ళు మాత్రమే కాదు, ఈ అహింస గురించి మాట్లాడి తెల్లారులేస్తే అంటే ప్రతి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి మెడలో దండేసి నివాళులు అర్పించి కనిపించిన స్కూల్లో అల్లా పిల్లలకు ఉపన్యాసాలు చెప్తారు. వీళ్ళ పర్సనల్ జీవితాల్లోనూ వీళ్ళ రాజకీయ జీవితాల్లోనూ ఎన్ని హత్యలు ఉంటాయి అనేది. అంటే హిపోక్రసీ అనేది ఏ రేంజ్లో రాజ్యం వెళ్తోంది రాజకీయాల్లో అనటానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణలు. కాబట్టి
ఇలాంటివి చూసి జాగ్రత్త పడాల్సింది వాళ్ళు కాదు, జాగ్రత్త పడాల్సింది ఇప్పుడు జనం జాగ్రత్త పడాలి. ఓకే. అటువంటి పరిస్థితి ఉందనేది ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో పెద్ద ఆశ్చర్యం కలిగించే వీడియో అని నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందే ఆ చంద్రబాబు గారు ప్రపంచానికి చెప్పుకున్నాడు అది సుధీర్ రెడ్డి కార్యక్రమం అని. మేము తెలుసుకుని అలర్ట్ అయ్యి వాడిని చంపేశాం. చంపేయటం ఏమిటి? మీరు అలర్ట్ అయ్యి ఇక్కడ పోలీసు విభాగాలు ఇవి ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళకి చెప్పాలి కదా. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే పోలీసులతో చట్ట వ్యతిరేకంగా చంపేయమని సమాజం డిమాండ్ చేసే లెవెల్కి హింసా ప్రవృత్తి వెళ్తోంది. సామాజిక హింస, రాజకీయ హింస ఇలాగే. అందుకని సమాజంలో హింస వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వీటిని రోడ్డు మీద పెట్టి కడగాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.